కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కి గురై కొన్ని రోజులుగా నిమ్స్లో చికిత్స పొందుతున్న విద్యార్థిని శైలజ మృతి చెందింది. అక్టోబర్ 30న వాంకిడి ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరగగా 60 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 3 పరిస్థితి సీరియస్ గా ఉండడంతో హైదరాబాద్లోని నిమ్స్లో చేర్పించారు. వీరిలో 2 కోలుకోగా శైలజ పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందించారు. దాదాపు 20 రోజులుగా చికిత్స పొందిన ఆమె చివరకు మృత్యువాత పడ్డారు. శైలజ మృతితో తల్లిదండ్రులు బంధువుల రోదనలు మిన్నంటాయి. కాగా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే గురుకుల పాఠశాలలు అధ్వానంగా మారి విద్యార్థులు చనిపోతున్నారని అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అటు శైలజ మృతదేహానికి గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం సొంతూరికి తరలించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఉమేష్ అందిస్తారు. ఉమేష్, వాంకిడి ఆశ్రమ పాఠశాల విద్యార్థిని శైలజ నిమ్స్లో మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ఆ విద్యార్థిని మృతికి గల ప్రధాన కారణం ఏంటి? అన్ని పక్షాల నాయకులు ఏమంటున్నారు, ప్రజలు ఏమంటున్నారు దీనిపై? గుడ్ ఈవినింగ్ కుమార్. గత నెల 30వ తేదీన వాంకిడి ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనలో దాదాపు 60 మందికి పైగా విద్యార్థినులు తీవ్ర అస్వస్థకు గురయ్యారు. వీరిని స్థానికంగా ఉన్నటువంటి వాంకిడి ప్రభుత్వ ఆసుపత్రితో పాటు ఆసిఫాబాద్లోని ప్రభుత్వ ఆసుపత్రులు, అలాగే ఆసిఫాబాద్ కాకినాడలో ప్రైవేట్ ఆసుపత్రులకు హుటాహుటిన అధికారులు విద్యార్థినులను తరలించారు. వీళ్ళు 6గురికి ఏదైతే తీవ్రంగా అస్వస్థకు గురి కావడంతో వాళ్ళని మంచిర్యాలలోని ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. వారిలో 3 పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్లో నిమ్స్ కు ఏదైతే హడావుడిగా అధికారులు తరలించారు. వారిలో 2 కోలుకోగా మరొక శైలజ అనే విద్యార్థిని దాదాపు 20 రోజుల పాటు ఏదైతే నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొంది కొద్దిసేపటి క్రితమే మృతి చెందింది. 9వ తరగతి ఏదైతే శైలజ అదే గిరిజన ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నది. మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ ఘటనకు సంబంధించినట్టు ఏదైతే మనకు క్లియర్ గా తెలుసా ఉన్నది, ఏదైతే గిరిజన శాఖకు చెందిన అధికారుల వైఫల్యం, నిర్లక్ష్యం కారణంగానే విద్యార్థిని మృతి చెందిందంటూ ఏదైతే విద్యార్థిని తల్లిదండ్రులతో పాటు అటు విద్యార్థి సంఘాల నాయకులు కూడా ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా ఆలస్యంగా దాదాపు వాంకిడి ఏదైతే ఆశ్రమ పాఠశాలకు సంబంధించి 5గురిని మొదటగా 5గురిని బదిలీ వేటు వేసింది. హెడ్ మాస్టర్తో పాటు అందులో పనిచేసే కుక్, అలాగే మరో సిబ్బందిపై వీళ్ళందరికీ కూడా 5గురిపై బదిలీ వేటు వేసింది. దీంతో విద్యార్థి సంఘాల నుంచి అటు ఏదైతే విద్యార్థిని కుటుంబ సభ్యులు అలాగే తల్లిదండ్రుల నుంచి కూడా విమర్శలు వ్యక్తం కావడంతో మరుసటి రోజే ఏదైతే హెడ్ మాస్టర్ ఆశ్రమ పాఠశాల హెడ్ మాస్టర్ శ్రీనివాస్ను సస్పెండ్ చేసింది. మరో మిగతా 4గురిని సిబ్బందితో పాటు మిగతా 4గురిని కూడా అక్కడి నుంచి బదిలీ చేసింది. మొత్తంగా ముందు నుంచి కూడా ఏదైతే అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. ఇది కేవలం ప్రభుత్వ హత్యనే అంటూ విద్యార్థి సంఘాల నాయకులు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. మరోవైపు ఏదైతే శైలజ కుటుంబానికి 50 లక్షల రూపాయల రాష్ట్ర ప్రభుత్వం ఎగ్రేషియా చెల్లించాలంటున్నారు. మరోవైపు ఏదైతే ఆ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలంటూ ప్రధానంగా విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మొత్తంగా చూసుకున్నట్టయితే దాదాపు ఏదైతే 20 రోజుల పాటు నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొంది మృతి చెందిన శైలజ కుటుంబాన్ని పట్ల జిల్లాలో మొత్తంగా కూడా విద్యార్థినుల్లో కూడా ఆందోళన వ్యక్తమవుతుంది. గురుకుల పాఠశాలలకు ఏదైతే చదువు కోసం విద్యార్థినులను పంపిస్తున్నామంటున్నారు కుటుంబ సభ్యులు. ఏదైతే ఇవాళ ప్రభుత్వ వైఫల్యం వల్లనే, అలాగే అధికారుల వైఫల్యం కారణంగానే ఇవాళ విద్యార్థినులు మృత్యువాత పడడం పట్ల కూడా కుటుంబ సభ్యుల్లో కూడా తీవ్రమైన ఆందోళన వ్యక్తం అవుతుందని చెప్పవచ్చు కుమార్. అయితే ఉమేష్, ఒక పక్క ఇటు హరీష్ రావు కూడా ఈ అంశంపై స్పందించారు. విద్యార్థులకు సరిగ్గా ఫుడ్ పెట్టకపోవడం వల్ల, ఇలా విష ఆహారం తినడం వల్లనే ఈ విద్యార్థికి ఇలా జరిగింది. అలాగే వైద్యం కూడా సరిగ్గా అందించకపోవడం వల్లనే విద్యార్థి చనిపోయింది. 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కూడా ఇవ్వాలి అంటూ డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? ప్రధానంగా మనం ఒకటి గమనించవచ్చు కుమార్, ఏదైతే ముందు నుంచి కూడా డే 1 నుంచి కూడా ఏదైతే కలుషిత ఘటనకు సంబంధించి ఏదైతే అధికారులు తీవ్రమైన నిర్లక్ష్యము స్పష్టంగా కనిపిస్తున్నది. దాదాపు 60 మందికి పైగా విద్యార్థుల అస్వస్థకు గురైన ఘటనకు సంబంధించి ముందు నుంచి కూడా ఏదైతే కుటుంబ సభ్యులతో పాటు విద్యార్థి సంఘాల నాయకులు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఏదైతే విద్యార్థినులకు సరైన వైద్య సౌకర్యాలు అధికారులు కల్పించడం లేదు, ఏదో కంటి తుడుపు చర్యగా మాత్రమే వాళ్ళకు చికిత్స అందిస్తున్నారంటూ మొదటి నుంచి కూడా ఏదైతే విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. మరోవైపు కుటుంబ సభ్యులు కూడా ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఏదో ఇప్పుడు అందులో తీవ్ర అస్వస్థకు గురైన వారిని మంచిర్యాల ఆసుపత్రికి, ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఇక్కడ నుంచి నిమ్స్ హాస్పిటల్కి తరలించారు. నిమ్స్ హాస్పిటల్లో దాదాపు 20 రోజుల పాటు ఏదైతే శైలజ అనే విద్యార్థిని
చికిత్స పొంది మరణించింది. అయితే ముందు నుంచి కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు, ఏదైతే హైదరాబాద్ లో కార్పొరేట్ హాస్పిటల్ కు ఏదైతే శైలజను షిఫ్ట్ చేయాలి, అక్కడైతే కార్పొరేట్ తరహా వైద్య సౌకర్యాలు ఉంటాయి, అయితే బతికే ఛాన్స్ కూడా ఉంటుందండి. ముందు నుంచి కూడా విద్యార్థి సంఘాల నాయకులు, కుటుంబ సభ్యులు కోరినప్పటికీ కూడా ఏదైతే అధికారులు వీళ్ళ డిమాండ్ పేడ చెవిన పెట్టారు. వాళ్ళ ప్రధానంగా విద్యార్థిని మృతికి అధికారులే బాధ్యత వహించాలంటూ విద్యార్థి సంఘాల నాయకులు ప్రధానంగా ఆరోపిస్తున్నారు కుమార్. రైట్, థ్యాంక్ యూ ఉమేష్.